ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని అనుదినము వాక్యం ద్వారా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేసిన ఒక దీవెన 91వ సంకీర్తన మొదటి వచనము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఈ వాక్యం దేవుని సమీపంలో జీవించే వారి జీవితానికి ఇచ్చిన ఒక అద్భుతమైన వాగ్దానం, ఆశీర్వాదం. ప్రపంచంలో ఎన్నో భయాలు, ఆందోళనలు, సమస్యలు మన చుట్టూ ఉన్న దేవుని ఆశ్రయించిన వారికి ఆయన రక్షణ, శాంతి, ఆదరణ ఎప్పుడు ఉంటాయి. మహోన్నతుని చాటు అంటే దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండడం. ప్రతిరోజు ప్రార్థనలో, వాక్యం ధ్యానించడంలో, విశ్వాసంలో ఆయనతో నడిచేవారు ఆయన నీడలో విశ్రాంతి పొందుతారు. ఎండలో ఏ విధంగా అయితే చెట్టు నీడ చల్లదనాన్ని ఇస్తుందో, అలాగే దేవుని సన్నిధి మన హృదయానికి సమాధానాన్ని ఇస్తుంది. మన బలంతో కాదు, దేవుని కృపతోటే మనం నిలబడగలం. కాబట్టి ఎటువంటి పరిస్థితులైనా భయపడకుండా దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన బలిష్టమైన చేతి కింద అణిగిమడి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నాయన నీ చాటున మమ్మల్ని నివసింపచేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. మా జీవితంలో వచ్చే ప్రతి భయం, ఆందోళన, సమస్య, వీటన్నిటి మధ్యలో తండ్రి నీ సన్నిధి మాకు శాంతి దయచేయను గాక. నీ నీడలో విశ్రాంతి పొందే విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. మీరే మా ఆశ్రయం, మా రక్షణ, మా కుటుంబాలను, పనులను, ఆరోగ్యాన్ని మీ చేతుల్లో ఉంచుతున్నాం. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.